30 నెలలైంది, 2.5 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. హైదరాబాద్లో మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా, ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినరా? ఒక్క ఇల్లు కట్టినరా ఎక్కడన్నా? మీ ఎమ్మెల్యే గారు గోడ దుంకి పోయిండు కదా, ఒక్క ఇల్లు కట్టించిండా ఎక్కడన్నా? ఒక్కటి ఎక్కడన్నా? ఇందిరమ్మ ఇల్లు కట్టినరా ఎక్కడన్నా? కట్టిరా లేదా? కట్టిరా లేదా? వినబడతలేదు, గట్టిగా చెప్పాలి. కట్టినరా లేదా? కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టిండ్రు? ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టిండు హైదరాబాద్లో? ఒకటా రెండా? వేల ఇండ్లు ఇవాళ కూలగొట్టి గరీబుల గోసబుచ్చుకునేది వాస్తవం కాదా? 2.5 ఏళ్ళైంది, ఒక్క ఇల్లు కట్టే తెలివి లేదు, ఒక్క ఇటుక పెట్టే తెలివి లేదు, ఒక్క స్కీమ్ అమలు చేసే తెలివి లేదు. ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళు అంటే? ఏం లేదు, తెల్లారు లేస్తే బూతులు, లేదంటే మన మీద కేసులు, అంత తప్ప చేసింది ఏమున్నది? ఏమైనా గట్టిగా అన్నావు అనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మీరే చెప్తారు కదా, 3 నెలల్లోనే 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్తివి, 420 హామీలన్నీ అమలైతే అని చెప్తివి. 2000 నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000 అంటివి, నవంబర్లో తీసుకుంటే 10,000 రైతులకు, డిసెంబర్లో తీసుకుంటే 15,000 అంటివి. మరి ఏమైందయ్యా అని అడిగితే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటుండే ఎరికేనా? కొత్తగా 100 రోజుల్లోనే చేస్తా అన్నావు కదా, ఏమైందయ్యా రేవంత్ రెడ్డి అంటే ఆయన మొన్న చెప్తున్నాడు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడని సిగ్గులేని మాట. ఏమంటున్నాడు? అరే ఎంత పెద్ద పైల్వానైనా, ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా ఇట్లా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నీ భాషలని అడుగుతున్నా, నాకు ఇష్టం ఉండదు నీ భాష, కానీ తప్పలేదు. 3 నెలల పిల్లలు ఉంటారు మా రాజేంద్ర నగర్లో, మా అందరికి తెలివి ఉన్నది, మాకు ఎరికే, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా లగ్గమైంది, మాకు కూడా తెలుసు. 3 నెలల్లో ఉంటారు కరెక్టే, కానీ 30 నెలల్లో ఉట్టకపోతే ఏమనాలి భయ్ నిన్ను? 30 నెలలు అయింది కదా, మరి 3 నెలలని ఫేకు మనది ఎవడు నిన్ను? ఆ సలీం ఫేకు కంటే ఎక్కువ ఫేకినావు నువ్వే. ఓ ఐసా కర్ దేంగే, వైసా కర్ దేంగే, ये भी करेंगे वो भी करेंगे, हमको सब समझ है. क्या हुआ फिर? क्या हुआ? कहां गए? कहां हुआ? कांग्रेस की हुकूमत की क्या प्रॉब्लम है आज? कुछ भी पूछो आप, गट्टी गड़िना उनको. అత్తకు 4,000, అది అత్తకు 4,000 పెన్షన్, కోడలకు 2,500. మరి ఏమాయి రబాయి 2,500 అంటే? గట్టిగా అడిగినావు అనుకో నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. అరే ఏమాయా మా ముసలోళ్ళందరికీ 4,000 పెన్షన్లు ఇస్తాను, 7,000 పెన్షన్లు అంటే నీ గుడ్లు తీసి గోటీలాడతా. అరే మరి రాజేంద్ర నగర్ ఎయిర్పోర్ట్ ఎందుకు, మెట్రో ఎందుకు రద్దు చేసినావు రాబాయి గదనే చెప్పు అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. ఇదేం భాషరా నాయనా? నాకు తెలియక అడుగుతా. అరే ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు, అదృష్టం బాగుంది, అడిమారి గుడి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయినావు, పేమెంట్ కోటాలా, మంచిగా పని చేయి, మంచి పనులు చేయి. 4 ఎవరైనా వద్దన్నారు నిన్ను? 5 ఏళ్ళు నువ్వే కూర్చో, కురిసేవాళ్ళు గుంజుకుంటలేరు, మంచిగా కూర్చో, మంచిగా పని చేయి. తెల్లారు లేసి ఇక్కడికి వస్తాడు ఇడ మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి, ఇబ్రాహీంపట్నంకి వచ్చి ఫ్యూచర్ సిటీ. అరే ఉన్న సిటీని చూసుకోరా అయ్యా అంటే ఇది చేత కాదంట, కానీ ఫ్యూచర్ సిటీ కడతా. ఫ్యూచర్ సిటీ లేదు, మను లేదు, ఆయనకు కావాల్సిందల్లా ఒకటే, ఆడ చుట్టుపక్కలంతా దొంగల పేర్ల మీద భూములు కొన్నాడు. ఆ భూములు ఉన్నాయా లేకపోతే ఇంకెవడని వచ్చి కబ్జా పెట్టినా చూసుకొని పోనీకి 4 రోజులకు ఒకసారి వస్తాడు, వచ్చి మళ్ళీ పోజులు కొట్టి పోయేది. చేసింది అయితే ఏమీ లేదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒక్క మాట అడుగుతున్నా రాజేంద్ర నగర్లో, ఒకసారి ఆలోచన చేయండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు 4 మంచి పనులు చేసే ప్రయత్నం చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? ఏమన్నా గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా పని చేయవు, ఎందుకు చేయవు అంటే కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, మొత్తం నాశనం చేసిపోయిండు, దివాలా తీసిపోయిండు. ఒక్కసారి సరే అనుకుందాం, నువ్వు చెప్పే అబద్ధం నిజమే అనుకుందాం, ఒక్క నిమిషం అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ గారు? అప్పులు చేసి, కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిండు అంటే 1 కాదు 2 కాదు 1000 గురుకుల పాఠశాలలు పెట్టించిండు. 6.5 లక్షల మంది పిల్లలకు, ఒక్కొక్క పిల్ల మీద, పిల్లగాడి మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఒక్కొక్క పిల్ల మీద, పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా విద్య చెప్పించిండు కేసీఆర్. हमारे माइनॉरिटी बहनों को, भाइयों को 204 स्कूल टिमरिस के, इससे पहले कभी नहीं थे. बच्चों को पढ़ाने के लिए, अच्छे से अच्छे तालीम के लिए, आला से आला तालीम के लिए, आपके वास्ते, आपके बच्चों की बेहतर जिंदगी के वास्ते 204 स्कूल तश्कील करे केसीआर. क्या करे बोल तो कर्जा करे तो కేసీఆర్ చేసిండు. కేసీఆర్ అనుకుందాం అప్పు నువ్వు చెప్పినట్టే. ఏం చేసిండు? మీరు 65 ఏళ్లలో మొత్తం గుడ్డి చీకట్ల హైదరాబాద్ను మొత్తం తెలంగాణ నిడిచిపెట్టిపోతే, కరెంట్ ఇయ్యక సావగొడితే,
వచ్చిన 6 నెలలనే 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, 24 గంటల కరెంటు రైతులకు. 3 రోజులు పవర్ హాలిడేలు. మీ రాజేంద్ర నగర్లో కాటేదాన్లో ఆ రోజు 3 రోజులు బంద్ ఉంటుండే మొత్తం పరిశ్రమలు. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చినాక వారం రోజులు అవసరమైతే 3 షిఫ్టులు నడుపుకునేటట్టు బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు పరిశ్రమలకు, ఇండ్లకు, అట్లాగే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. రైతులకు 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో వేసిండు కేసీఆర్. అప్పు చేస్తే 2 సార్లు రుణమాఫీ చేసిండు, 30,000 కోట్లు వేసిండు. అంటే ఒక రైతుల ఖాతాలోనే 1,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండు కేసీఆర్. ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేస్తే. 15 లక్షల మంది ఆడపిల్లలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లిళ్లు చేసిండు కేసీఆర్ మేనమామ లెక్క. 15 లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. ఇంకా చెప్పమంటే ఇంకో గంట చెప్తాను నేను ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేస్తే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మరి నీ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. 4 लाख करोड़ का खर्चा करे 2.5 साल में आप. ఒక్క పని చెప్పు నువ్వు, ఏ కామ్ హమ్ కరే బోల్ కే కామ్ దిఖావు మేరకు. ఏం చేసినావు కొత్త పని? ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చినవా? రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇస్తున్నావా? పోనీ 420 హామీలలో ఏమైనా హామీలు అమలు చేసినవా? ఏం చేసినావు భయ్? ఏడ ఖర్చు పెట్టినావు? రైతులకు ధాన్యం ఇవాళ రైతులు కష్టపడి ధాన్యం పండిస్తే నువ్వు యూరియా ఇయ్యలే, రైతు బంద్ వేయలే, కరెంట్ ఇయ్యలే, అయినా కష్టపడి రైతులు పండించిండ్రు. పంట పండిస్తే ఆ ధాన్యం కొనడానికి కనీసం సంచులు కూడా ఇయ్యలేను. బార్దాన్ అంటారు కదా, బార్దాన్ సంచులు కూడా ఇయ్యలే. మన మా షాద్నగర్లో మా అంజయ్ యాదవ్ గారు పాపం కళ్ళాలన్నీ తిరుగుతూ ఉన్నాడు. కొనండి జల్దీ కొనండి, పంట తీసుకపోండి అని చెప్పి. సంచులు లేవు. ఎక్కడ పోయినారా మరి రైతుల కాడ ఉండాల్సిన సంచులు? అంటే మొత్తం ఎడబోతున్నాయి, ఢిల్లీకి పోతున్నాయి సంచులన్నీ. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. టింగు 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 మన రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మారుమోగుతున్నది, రైతుల ఖాతాల్లో మాత్రం పైసలు లేవు. ఇది వాస్తవం. ఏం లేదు, ఎందుకంటే ఈయన పాపం రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ సీఎం కాదు, ఆయన రెన్యువల్ సీఎం. రెన్యువల్ చేసుకోవాలి. ఢిల్లీకి పైసలు పోతే నెల నెల రెన్యువల్ అవుతుంది, టప్ప పడుతుంది. లేకపోతే జావ్ నికాల్కే ఫేక్ దితే. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటిగా, రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటూ టైం వేస్ట్. ఎందుకంటే ఆయనతో ఊదుగాలది పీరి లేవదు, ఆయనతో ఏం కాదు. ఇంకో 2 ఏళ్ళు ఉండేది ఉంటాడు. ఆ తర్వాత నేను చెప్తున్నా, యాది పెట్టుకోండి నా మాట, ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూసున్న కుక్క కూడా లేదు ఆయన పక్కకి వెళ్ళిపోతుంటే. ఆ పరిస్థితి వస్తుంది. ఇది యాది పెట్టుకోండి. నేను కోపం మీదకి వెళ్ళి చెప్తలేను. ఎందుకంటే ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, మస్తుగా వస్తారు, మస్తుగా చూసినాం. మనం కూడా చూసినాం చాలా మందికి. మనం ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు. ఆఖరి కిరణం ఉండే ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు. మేము పోతే మునిగిపోతారు, మీరు నాశనం అయిపోతారు, చీకట్లలో మగ్గిపోతారు అని అడిగాలి. ఆయన ఎక్కడున్నాడు ఆయనకే తెలియదు. ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి కూడా తప్పకుండా వస్తుంది. నా మాట యాది పెట్టుకోండి. నేను ఒక్క మాట అడుగుతున్నా, రాజేంద్ర నగర్లో, రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డ పరిస్థితి ఏందండి? ఈరోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది రియల్ ఎస్టేట్? ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం. స్క్వేర్ ఫీట్కు 200 రూపాయలు. పర్మిషన్ కావాలంటే పైసలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కావాలంటే పైసలు. ఏమిరా భయ అంటే RR ట్యాక్స్. ఏంది RR ట్యాక్స్? రాహుల్ రేవంత్ ట్యాక్స్. RR ట్యాక్స్. నేను చెప్పేది వాస్తవమా కాదా? మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎవరైనా పక్కకు తీసుకుపోయి అడుగుని, వాళ్ళ కళ్ళకి వెళ్ళి రక్తం కారుతుంది ఇవాళ, రక్త కన్నీరు. అట్లాంటి పరిస్థితి ఇలా ఉన్నది. నేను ఒకటే అంటున్నా, సరే రేవంత్ రెడ్డి గారు బహుశా తొందరలోనే అదానిని దాటిపోతాడు, అంబానీని దాటిపోతాడు, అనుముల బ్రదర్స్ దేశంలోనే రిచెస్ట్ అవుతారు ఈ దోపిడీతో పక్కా. కానీ ఎన్ని పైసలు సంపాదించినా రేవంత్ రెడ్డి ప్రజల అభిమానాన్ని మాత్రం కేసీఆర్ గారు లాగా ఎన్నటికీ సంపాదించలేడు. ఇది పక్కా యాది పెట్టుకోండి. సరే మరి ఏం చేయాలి మనం? ఏం చేయాలంటే మీ కార్తిక్ రెడ్డి చేస్తున్న పని మనం చేయాలి. ఏం చేస్తుండు కార్తిక్ రెడ్డి? మూసీల రేవంత్ రెడ్డి మనోళ్ళందరినీ ముంచే ప్రయత్నం చేస్తుంటే నన్ను సబితక్కని పిలిచిండు, స్వామి గౌడ నన్ను పిలిచి అన్న మనం ధైర్యం చెప్పాలి, పాదయాత్ర చేయాలంటే మొత్తం ఒక 5-6 కిలోమీటర్లు మేమంతా కూడా ఆ కూలిపోతున్న ఇండ్లు ఏవైతున్నాయో వాటిని కాపాడేందుకు రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించేందుకు పాదయాత్ర చేసినాం. పేదల ఇల్లు గుల్లగొట్టకుండా చేయవయ్యా ప్రాజెక్టు, నిన్ను ఓడొద్దన్నాడు, నీ కమిషన్లు కావాలంటే మేమే తీసుకొచ్చి ఇస్తాం తీ, కానీ దయచేసి పేదవాళ్ళ ఇల్లు గుల్లగొట్టకు అని చెప్పి మేమందరం పాదయాత్ర చేసినాం. అట్లాగే
మహాత్మా గాంధీ స్టాచ్యూ పెడతాడట రేవంత్ రెడ్డి. నమ్మేదేమో గాడ్సేని, చేసే పనులేమో గాడ్సే పనులు, కానీ గాంధీ బొమ్మ పెడతాడంట ఈయన. గాంధీ బొమ్మ పెడతా అంటే ఆఖరికి గాంధీ గారి మునిమన్మడు చెప్పిండు తుషార్ గాంధీ, వద్దురా నాయన గాంధీ గారి పేరు మీద నీయసొంటోడు పెడితే ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది, పెట్టకు, నీకు దండం పెడతా, గాంధీ పేరు చెప్పి పేదోళ్ళ గరీబోళ్ళ ఇండ్లు గుల్లగొట్టకని చెప్పి గాంధీ గారి మన్మడు కూడా చెప్పిండు. అయినా ఇంటలేడు. పేద మధ్యతరగతి ఇండ్ల ప్రజలను కూలగొట్టే పనిచేస్తా ఉన్నాడు. చిన్న పిల్లలు కిట్టి బ్యాంకు తీసుకొచ్చి ఇస్తున్నారు మాకు. అన్న రేవంత్ రెడ్డి అంకుల్కు చెప్పండి, ఈ పైసలు తీసుకొని జర మా ఇల్లు ఇడిచిపెట్టమని చెప్పు, ఆయనకు కావాలి కాంట్రాక్ట్లు కమిషన్లు గదే కావాలి, ఆ పైసలు ఏదో మా కిట్టి బ్యాంక్ పైసలు కూడా మేమే ఇస్తాం, దండం పెడుతున్నాం ఆపేయమని చెప్తా ఉన్నారు.